వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం క్యాబేజీ డ్రై మంచూరియన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ఒక క్యాబేజీని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో అరకప్పు కార్న్ఫ్లోర్, అరకప్పు మైదా పిండి వేసుకుందాం. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత ఇందులో 2 స్పూన్లు కారం, అర స్పూను పసుపు వేసుకుందాం. తర్వాత 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాము. అరకప్పు ఉల్లిపాయలు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూను గరం మసాలా, అర స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండంతా కూడా ఇలాగా ముద్దగా కలుపుకోవాలి. ఇలాగా కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చేసి కాగినటువంటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేసిన వెంటనే వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. చూడండి, ఇవి మనకి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగా అన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూను అల్లంని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూను వెల్లుల్లి వేసుకుందాము. వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులో 1/4 కప్పు ఉల్లిపాయలు వేసుకుందాము. అలాగే 3 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుందాము. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూను టమోటా సాస్, 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాము. ఒకవేళ రెడ్ చిల్లీ సాస్ లేనట్లయితే గ్రీన్ చిల్లీ సాస్ అన్నా వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూను సోయా సాస్ వేసుకుందాము. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులో 2 స్పూన్లు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా మనకి బాగా మిక్స్ అయిపోయి ఇది మనకి చిక్కగా వస్తుందండి. ఇలా చిక్కగా వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి క్యాబేజీని వేసుకుందాము. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్లు కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యాబేజీ డ్రై మంచూరియన్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.